హే గైస్, ఈ వీడియోలో మనము కంపెనీకి ప్రిపేర్ అయ్యే ముంగట ఒక ప్రిపరేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో మనం టార్గెట్ చేసే కంపెనీకి అండ్ ఆ ఫార్మాట్ డిఫరెంట్ రౌండ్స్కి ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాము. మోస్ట్లీ నేను 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాను కంపెనీస్ని, లైక్ బిగ్ టు మీడియం ఎంఎన్సీస్ అండ్ స్టార్టప్స్ అండ్ స్మాల్ టు మీడియం స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్ అండ్ సమ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇలా 2 గ్రూప్స్ లెక్క డివైడ్ చేసి చెప్తాను, లైక్ ప్రిపరేషన్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది. మనకి జనరల్గా చూసుకుంటే మనకు కామన్ డౌట్స్ ఏమొస్తాయంటే, లైక్ ఇంటెన్సివ్ డిఎస్సి మనం ప్రిపేర్ కావాలా, లేకపోతే ఎల్ఎల్డి హెచ్ఎల్డి ప్రిపేర్ కావాలా, లేకపోతే ప్రాజెక్ట్స్ బాగుండాలా ఎక్కువ మనం టార్గెట్ చేసే కంపెనీకి అనే డౌట్స్ మనకు చాలా వస్తాయి. సో ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి, లైక్ అసలు మనం ఏం ప్రిపేర్ కావాలి, లైక్ ఏం ఉండాలి మన ప్రాజెక్ట్స్ ఇంటెన్సివ్గా ఉండాలా, లేకపోతే డిఎస్సి ఇంటెన్సివ్ ఉండాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఈ 2 గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ మనము ఎలా ప్రిపేర్ కావాలో అనేది చూద్దాము. ఫస్ట్ మనం బిగ్ ఎంఎన్సీస్ అండ్ మీడియం టు బిగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ బిగ్ స్టార్టప్స్ వీళ్ళ ఇంటర్వ్యూ ఫార్మాట్ ఎలా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డిఎస్ఏ హెచ్ఎల్డి ఎల్ఎల్డి ఏ ఫార్మాట్లో ఉండొచ్చు, మేనేజరల్ రౌండ్ ఎలా ఉండొచ్చు, దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇలాంటి కంపెనీస్కి డిఎస్ఏ మీడియం టు హార్డ్ మధ్యలో ఉంటాయి. మోస్ట్లీ స్టాండర్డ్ అడగొచ్చు అండ్ అబౌవ్ స్టాండర్డ్ క్వశ్చన్స్, లైక్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ కొద్దిగా డివేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు. మోస్ట్లీ ట్రీస్, గ్రాఫ్స్ అండ్ డీపీస్ ప్రాబ్లమ్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 రౌండ్స్లో. మీడియం టు హార్డ్ లెవెల్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఎలా ప్రిపేర్ కావచ్చు అంటే, ఫస్ట్ స్టాండర్డ్స్ని మనము ప్రిపేర్ కావాలి, దాంట్లో ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దెన్ కొద్దిగా డివేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్లో సాల్వ్ చేయడం అండ్ ఆ ప్రాబ్లమ్స్ మనము అన్ని వేస్లో మనం సాల్వ్ చేయాలి, రైట్ ఫ్రమ్ ఆప్టిమల్ నాన్ ఆప్టిమల్ సొల్యూషన్స్. సో మనకి ఆ ప్యాటర్న్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ ఎల్ఎల్డి హెచ్ఎల్డి రౌండ్స్ ఎలా ఉన్నాయి అంటే, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవి చేంజ్ అవుతాయి. లైక్ ఫ్రెషర్స్కి ఎల్ఎల్డి హెచ్ఎల్డి మోస్ట్లీ అడగకపోవచ్చు, బట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎల్ఎల్డి హెచ్ఎల్డి డెఫినెట్గా అడుగుతున్నారు, లైక్ ఫ్రమ్ 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో ఎల్ఎల్డి వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ కాండి. స్టాండర్డ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయినాక డిజైన్ ప్యాటర్న్స్ ప్రిపేర్ కావాలి. డిజైన్ ప్యాటర్న్స్ ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ ఈచ్ స్టాండర్డ్ క్వశ్చన్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫార్మాట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు యూజింగ్ కోడింగ్ అనే బిజినెస్ యూస్ కేస్ అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ కాంకరెన్సీ మెథడ్స్, లైక్ థ్రెడ్స్ని ఎలా వాడుతున్నారు, థ్రెడ్స్ని ఎలా వాడి ప్రాబ్లమ్స్ని లైక్ కాంకరెన్సీ మోడల్స్ని బిల్డ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. బికాజ్ ఎల్ఎల్డిలో మనకి సింపుల్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, బట్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ వస్తాయి, లైక్ లాకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కాంకరెన్సీ మెథడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనే చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఎల్ఎల్డి వచ్చేసి మనకు బేసిక్ నుంచి స్టార్ట్ కావాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, లైక్ చిన్న సుడోకు ప్రాబ్లమ్ ఆర్ స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ గో టు ద బుక్ మై షో అండ్ హౌ కాంకరెన్సీ వర్క్స్ ఇన్ బుక్ మై షో. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్యలో 1 year ఎక్స్పీరియన్స్ వరకు కూడా ఎల్ఎల్డి అడుగుతున్నారు, బట్ బేసిక్ థింగ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ హెచ్ఎల్డి వచ్చేసి సేమ్ ఎల్ఎల్డి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతారో, లైక్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 2 years నుంచి బేస్డ్ ఆన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద రోల్ అది డిఫికల్టీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హెచ్ఎల్డి ప్రిపరేషన్ ఫార్మాట్ సేమ్ లైక్ ఎల్ఎల్డి. స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయడం ట్రై చేయండి, లైక్ ఎలా బుక్ మై షో వర్క్ అవుతుంది, ఎలా గూగుల్ డ్రైవ్ వర్క్ అవుతుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు కొద్దిగా డెప్త్కి వెళ్ళాలనుకుంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఆర్ వైట్ పేపర్స్, లైక్ ఎలా మనకి గూగుల్ డ్రైవ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, అలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా హెచ్ఎల్డి వచ్చేసరికి మన డేటాబేసెస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, బికాస్ హెచ్ఎల్డి ఈజ్ ఆల్ అబౌట్ ఒక ప్రాబ్లమ్ని మనము స్కేలబుల్ వేగా ఎలా మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది. లైక్ మనము ఒక బుక్ మై షో లాంటిది ఎలా మనం సర్వర్ని స్కేల్ చేయగలుగుతాం, కాంపోనెంట్స్ని ఎట్లా ఏవే కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, లైక్ క్యాష్, రెడీస్ కానీ ఏవే కాంపోనెంట్స్ ఎలా యాడ్ చేయగలుగుతాం అనే దాని గురించి ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్లీ హెచ్ఎల్డిలో యాజ్ ఎ సైడ్ కాంపోనెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది దాని గురించి నేర్చుకోవాలి, లైక్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అయింది. అండ్ నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ అయిపోయాక రెడీస్ క్యాష్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది. అండ్ ఇవి ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ డేటాబేసెస్ కానీ క్యూస్ మెకానిజమ్స్ కానీ సర్వర్స్ని ఎలా స్కేల్ చేయాలి, కుబర్నెటిస్ ఎలా వాడతారు, ఇవన్నీ మనము డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇండివిజువల్గా నేర్చుకొని ఇవన్నీ కాంపోనెంట్స్ కలిపితే ఒక బిగ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకోవాలి. సో ఇవన్నిటితో పాటు డేటాబేసెస్ గురించి బాగా అర్థం చేసుకోవాలి, లైక్ టేబుల్స్ని ఎలా బిల్డ్ చేయాలి అండ్ డిఫరెంట్ యూస్ కేసెస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ వాడతారు. లైక్ ఒక సీక్వెల్ అనేది కొన్ని యూస్ కేసెస్కి వాడతారు, ట్రాన్సాక్షనల్ బేస్ చేసుకునే యూస్ కేసెస్కి, లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి కానీ వాటికి. బట్ నో సీక్వెల్ డేటాబేసెస్ జనరల్గా డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్కి వాడవచ్చు, లేకపోతే
ట్విట్టర్కి వాడచ్చు. సో మనం డేటాబేసెస్ని చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మనము డేటాని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకు అర్థమైతే మిగతా కాంపనెంట్స్ని ఎట్లా ఇన్లైన్ చేసుకోవాలి ఈ డేటాబేసెస్కి అనేది మనకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ హెచ్ఎల్డి. అండ్ ప్రాజెక్ట్స్, మేనేజరల్ రౌండ్లో మోస్ట్లీ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు, లేకపోతే ఒక చిన్న యూస్ కేస్ ఇచ్చి సాల్వ్ చేయమని అడగవచ్చు. లైక్ హెచ్ఎల్డి ఎల్ఎల్డి కాంబినేషన్లో కూడా అడగవచ్చు, అది మనం చెప్పలేము క్లారిటీగా. బట్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్రెషర్స్కి అయితే కాలేజ్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏదైతే బిల్డ్ చేసిండో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా అడుగుతారంటే లైక్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రీవియస్ కంపెనీలో ఏం వర్క్ చేశారు దాని గురించి, దాని రిలేటెడ్, అండ్ వాళ్ళు మెయిన్ క్రిటికల్ బిజినెస్ యూస్ కేస్ని ఎట్లా సాల్వ్ చేసిళ్ళు, ఏమన్నా ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో దాని గురించి ఎక్కువ అడగవచ్చు. ఓఎస్, డిబిఎంఎస్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి తెలిసి ఉండాలి మనకి ఇంటర్వ్యూ ముందు. బికాస్ హెచ్ఎల్డి ఎల్ఎల్డి ఇవన్నీ మనము చెప్పే ముంగట ఆర్ మనం డిజైన్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఒకవేళ మన యూస్ కేస్లో ఒక ఓఎస్ రిలేటెడ్ కానీ లేకపోతే డిబిఎంఎస్ క్వెరీస్ రిలేటెడ్ కానీ ఒకవేళ యూస్ కేస్ వస్తే మనకి డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ దే వోంట్ స్పెసిఫికల్లీ ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ ఫర్ ఓఎస్ కానీ డిబిఎంఎస్ కానీ నెట్వర్కింగ్ కానీ ఇవన్నీ స్పెసిఫిక్గా అడిగారు. ఈ కంపెనీస్ లైక్ ప్రిపరేషన్ ఫార్మాట్ ఇలా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో టు ద లీడ్ కోడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ గిగ్స్ ఎక్స్పీరియన్సెస్. సీ దేర్ లైక్ వాట్ ఈస్ ద ఫార్మాట్, ఎలా ఉంటుంది ఫార్మాట్, రీసెంట్గా మీరు అప్లై చేసే రోల్కి మీరు టార్గెట్ చేసే కంపెనీకి ఎలా ఉంది అనే దాని గురించి చూడండి. సో మోస్ట్లీ ఇదే ఫార్మాట్ ఉంటుంది. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా ఇట్లాంటి కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా బేసిక్గా స్ట్రెస్ చేయరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి, బట్ ఒక బిజినెస్ యూస్ కేస్ సాల్వ్ ఎలా చేస్తుండో అనే దాని గురించే వీళ్ళు స్ట్రెస్ చేస్తారు ఎక్కువ. దట్ ఈస్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మీడియం టు స్మాల్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, స్మాల్ స్టార్టప్స్, వీటి ప్రిపరేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్లీ వీళ్ళు డిఎస్ఏ అనేది, ఇలాంటి కంపెనీస్ మోస్ట్లీ డిఎస్ఏ అనేది ఎక్కువ హార్డ్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూడరు. వీళ్ళు బేసిక్గా ఎలా టెస్ట్ చేస్తారంటే ఒక పర్సన్, ఒక క్యాండిడేట్ మనకి బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా అనే విధంగా టెస్ట్ చేస్తారు. అండ్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్ అండ్ డీపీకి ఆ రేంజ్లో పోయినా మీకు ఓన్లీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నాయి. మోస్ట్లీ అరేస్, సర్చింగ్స్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ స్టాండర్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో మీరు మనకి లీడ్ కోడ్లో 150 ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి ఆన్లైన్లో దొరుకుతాయో ఆర్ మన ఛానల్లో ఏదైతే డిఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇలాంటి కంపెనీస్కి ఎల్ఎల్డి, హెచ్ఎల్డి ఏ ఫార్మాట్లు ఉంటాయంటే బేస్డ్ ఆన్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. లైక్ ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్ కానీ, నోడ్.js బ్యాక్ ఎండ్కి అండ్ ఫ్రంట్ ఎండ్కి యాంగులర్, రియాక్ట్, వీటితోటి ఒక చిన్న ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం, లేకపోతే డేటాబేసెస్ ఉంటే ఒక డేటాబేసెస్ ఇచ్చి క్వెరీస్ని రాయమనడం, మోస్ట్లీ దీని రిలేటెడ్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫ్రెషర్స్కి కాలేజ్లో ఈ లాంగ్వేజెస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ బేస్ చేసుకొని ఏదైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మోస్ట్లీ ప్రీవియస్ కంపెనీస్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు ఆర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ మీద ఉంటుంది. సో ఇట్లాంటి కంపెనీస్ మోస్ట్లీ వాళ్ళు ఒక బిజినెస్ యూస్ కేస్ సాల్వ్ చేయడం దానికన్నా ఇతనికి ఫ్రేమ్వర్క్ వస్తే ఏ లాంగ్వేజ్ ఆర్ ఆ ఫ్రేమ్వర్క్స్ మీద తోటి ఎలా సాల్వ్ చేస్తున్నారు, మోస్ట్లీ హయ్యర్ లెవెల్ అనేది ఉండదు వీళ్ళకి. ఆ ఫ్రేమ్వర్క్స్ మీదనే వీళ్ళు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తారు ఆ ఫ్రేమ్వర్క్స్ మీద. మేబీ సింటాక్సెస్ అడగవచ్చు, లేకపోతే అనోటేషన్స్ అడగవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బూట్ తీసుకుంటే అనోటేషన్స్ అడగవచ్చు, ట్రాన్సాక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో అని అడగవచ్చు. సో ఇది మోస్ట్లీ రిలేటెడ్ టు ఫ్రేమ్వర్కే ఉంటుంది. అండ్ ఓఎస్, డిబిఎంఎస్ క్వెరీస్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా అడగవచ్చు. లైక్ డిబిఎంఎస్ క్వెరీస్ రాయమనడం, ఒక టేబుల్ ఇచ్చి క్వెరీస్ ఎలా బిల్డ్ చేస్తారనడం, లేకపోతే స్కీమాస్ డెవలప్ చేయడం, ఇలా ఉంటుంది వీళ్ళది మోస్ట్లీ. సో ఇలాంటి కంపెనీస్ మోస్ట్లీ వాళ్ళు జాబ్ ప్రొఫైల్లో ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తారో లైక్ మీన్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్, దీని మీదనే మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్ మనం కొద్దిగా ఈజీ ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దే వోంట్ స్ట్రెస్ ఆన్ ద అదర్ థింగ్స్ లైక్ జెనరిక్గా ఎల్ఎల్డి, హెచ్ఎల్డి కాన్సెప్ట్స్ని ఎలా స్ట్రెస్ చేయరు. సో బేసిక్ థింగ్స్ ఉంటాయి లైక్ స్టాండర్డ్ డిఎస్ఏ కానీ ఇవి. సో ఇప్పుడు మనం 2 గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఎలా ఉంటాయో చూసాము. లైక్ దిస్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అప్లై అవుతాయి. బట్ అదర్ ఫీల్డ్స్ లైక్ డేటా అనలిటిక్స్ ఇవి అసలు అప్లై కావు. సో
మీరు అప్లై చేసే కంపెనీస్ ఏ కేటగిరీలో ఉంది, ఏ గ్రూప్లో ఉందని చూసుకొని దాని తగ్గట్టు నేను చెప్పినట్టు ఫాలో కావండి. అండ్ లీడ్ కోడ్ ఎక్స్పీరియన్సెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.